ఇక మీదట మీరీ ఊరిలో పూజలు చేసే అర్హతను కోల్పోతారు. ప్రసాదాలు చేయడం, అమ్మవారికి బట్టలు సమర్పించడం, అగ్రతాంబూలం అందుకోవడం వంటి వాటికి అర్హతను కోల్పోతారమ్మా. అలా ఎందుకు జరుగుతుంది? ముక్కు పుడకని ఎవరైతే దక్కించుకుంటారో వారికే అన్ని అర్హతలు దక్కుతాయమ్మా. వారి చేతుల మీదుగానే గుడికి సంబంధించిన కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ముక్కు పుడక వారి చెంతన ఉంటుంది కాబట్టి వారి వంశం అభివృద్ధి చెందుతుంది. మీరు దానిని చేజార్చుకున్న కారణంగా మీ వంశంకు ఎన్నో ఇబ్బందులు కలుగుతాయి. దానిని కోట నుంచి ఎవరు దక్కించుకోగలరు? ఎప్పటికైనా ధైర్యం చేసి నేనే దానిని దక్కించుకుంటాను. అలా కాకుండా ఎవరికైనా దక్కితే వారు తీసుకొచ్చి మాకు అప్పగిస్తారు. మీరు ఎందుకలా మాట్లాడుతున్నారు జగన్నాథం గారు? జరగబోయేది దైవమే నా నోటి నుండి పలికిస్తుందమ్మా. ఇక మీదట మీ వంశ పరువు ప్రతిష్టలు తగ్గిపోతాయి. ఇప్పటి వరకు వేదవతి గారు గడించిన కీర్తి హారతి కర్పూరంలా కరిగిపోతుందమ్మా. అలా జరగనివ్వను జగన్నాథం గారు. నా ప్రాణాలకు తెగించైనా సరే కోటలోకి అడుగు పెడతాను. ముక్కు పుడకని దక్కించుకుంటాను. నా అత్తయ్య పరువు గౌరవాలను నిలబెడతాను. అంతేగాని నా అత్త ఎంతో కాలంగా నిలబెట్టుకున్న పేరుని నేనెలా పోగొడతాను? నా అత్త మా కుటుంబాన్ని ఎలా చూసుకుందో ఊరిని కూడా అలాగే చూసుకుంది. అందరి గురించి కొన్ని సంవత్సరాలుగా పూజలు చేస్తూ వచ్చింది. అమ్మవారి సేవకి అంకితమైంది. అటువంటి అత్తకు చెడ్డ పేరుని రానివ్వను. కొన్ని రోజులుగా నా దగ్గరే ఉండిపోయిన అమ్మవారిని కూడా అత్తయ్య దగ్గరకు వెళ్లేలాగా చేస్తాను అని దైవ సాక్షిగా మీ అందరి సాక్షిగా చెప్తున్నాను. అలా నేను చేయకపోతే నా పేరు అవనీయ కాదు. నేను ఆ ఇంటికి చిన్న కోడల్నే కాదు. ముక్కు పుడకని సాధించి అత్తయ్య పేరుని నిలబెట్టగలిగితే అత్తకు నేనిచ్చే పెద్ద బహుమతి అదే అవుతుంది. అందుకోసం నేను ఎంతకైనా తెగిస్తాను. చెప్పండమ్మా. కోటలో ఉన్న దుష్టశక్తి ఎవరో నాకు తెలిసింది. అవునా? ఎవరా దుష్టశక్తి? మీకెలా తెలిసింది? ముత్యాలమ్మ కొడుకు వీరభద్ర కోట దగ్గరికి వెళ్ళినప్పుడు వీడియో షూట్ చేశాడు అని అప్పట్లో అందరూ చెప్పుకున్నారు కదా. అది మేము సేకరించాము. అందులో ఏముందో మీరు చూడండి. ఈ మనిషిని నేను ముందే అనుమానించాను. అదే నిజమైంది. ఈమె పేరు వశీకర, ప్రమాదకరమైన క్షుద్ర మాంత్రికురాలు. గత కొంతకాలంగా మా కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఈ విషయం మీరు ఎవరికీ తెలియనివ్వకండి. ముక్కు పొడక కోటలో పడిందన్న విషయం అందరికీ తెలిసింది కాబట్టి నేను ఏమరపాటుగా ఉన్న సమయంలోనో, ధ్యానంలో ఉన్న సమయంలోనో, కునుకు తీస్తున్న సమయంలోనో బయటి నుంచి ఎవ్వరైనా లోపలికి రావచ్చు. అందుకే మంత్రశక్తి గల ఈ విభూదితో దిగ్బంధనం చేస్తున్నాను. శవాల కోట గురించి ఇదివరకు మీరు వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు దాని ఆర్కిటెక్చర్ గురించి మరింత వివరంగా తెలుసుకోవాలని అనుకుంటున్నాను. అటువంటి కోటలను నిర్మించినప్పుడు దానికి సంబంధించిన ప్లాన్ని ముందుగానే తయారు చేయించుంటారు. అది ఖచ్చితంగా మీ వంశం వారి దగ్గరే ఉండుంటుంది. దాని గురించి క్షుణ్ణంగా తెలుసుకుందామని వచ్చాను. ఆ విషయాలు తెలుసుకుని ఏం చేద్దాం అనుకుంటున్నావని?
దానిని చూసిన తర్వాత చెప్తానుండు. జగన్నాథం గారు, మీరు ఆ మ్యాప్ని చూపించగలరా? సుమారు 150 సంవత్సరాల నుంచి 200 సంవత్సరాల మధ్యకాలంలో ఆ కోటను నిర్మించడం జరిగింది. ఆ కోటకు సంబంధించిన ప్లానింగ్ని భద్రంగా ఓ ట్రంకు పెట్టెలో దాన్ని దాచాం. కోటకు సంబంధించిన వివరాలన్నీ ఆ మ్యాప్లో తెలుస్తాయి. అయితే తొందరగా ఆ మ్యాప్ని చూపించండి జగన్నాథం గారు. రండి, చూపిస్తాను. అదిగో ఆ పెట్టెలోనే ఉన్నాయి. నేను బయటికి తీసుకొస్తాను ఉండండి. ఇక ఈ కోటలోకి మాయ తప్ప మరెవ్వరూ ప్రవేశించలేరు.